హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఈ రోజు మనము పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈజీగా అండి, పిల్లలు ఏమైనా కావాలన్నప్పుడు ఈజీగా ఒక 10 నిమిషాలు చేయొచ్చండి. సూజీ, మైదా పిండి, డ్రై ఫ్రూట్స్ తోటి బిస్కెట్స్ చేసుకుందామండి. మనము ఎలా రెడీ చేసుకుందామో చూద్దాం. పిల్లలు అడగంగానే చేసేయచ్చు ఇష్టంగా. టేస్టీ. ఓకే, ఇదండి. దీంతో ఒక గ్లాసు మైదా పిండి తీసుకుందాము. ఒక గ్లాస్ మైదా పిండి జల్లెడ పట్టే పెట్టా ఆల్రెడీ. రవ్వ తీసుకుందాం. సన్నగా ఉండాలండి రవ్వ, సన్నగా ఉండదు, దొడ్డుగా ఉండొద్దు. ఎంత రవ్వ? సగం గ్లాస్. ఈ రెండు కలుపుకుందాం. ఇట్లా కలుపుకొని దీంతో చక్కెర 3/4 తీసుకుందాం. తీసుకొని మిక్సీలో వేసుకుందాం. మనం మిక్సీలో వేసుకోండి. ఇలా సూజీ, మైదా పిండి కలుపుకున్నామా. ఓకే. ఇది 3/4 చక్కెర తీసుకున్నాము. చక్కెర తీసుకొని ఇలా మిక్సీలో వేసుకుందాం, పౌడర్ చేసుకుందాం. దీంట్లో 2 ఇలాచీలు వేసుకుందాం. 2 ఇలాచీలు వేసుకున్నాము. పౌడర్ ఇదేంటి పొగ? పౌడర్. ఓకే. ఏదండి, ఇంత మంచిగా ఇలా వేసేద్దాం. ఇది ఇక ఈ డ్రై ఫ్రూట్స్, కాజు బాదాము సన్నగా తరిగి పెట్టుకున్నాండి. కాజు బాదం సన్నగా తరిగి పెట్టుకున్నా. ఇందులో వేసుకుందాం. మంచిది తింటుంటే నోటి తలుగుతుంటే మంచిగా ఉంటుంది. కొంచెం చిటికెడు ఉప్పు వేసుకుందాం. చిటికెడు ఉప్పు వేసుకొని ఈ బటర్ ఇదండి, ఇది మొత్తం కలుపుకోవాలి. దీంట్లో కొంచెం బటర్ వేసుకుందాం. ఇదండి, బటర్ వేసుకుందాం కొంచెం. దీంట్లో ఇదంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇదండి, ఈ మంచిగా ఇట్లా బటర్ అంతా కలిసినాక ఇట్లా ముద్ద అయ్యేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్నాక కొన్ని పాలు పోసుకుంటా కలపాలి. మనము చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి. పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు. పిల్లలకు టిఫిన్ బాక్స్లో, బ్రేక్ టైంలో బాక్స్లో పెట్టి పంపవచ్చు. బ్రేక్ టైంలో తింటారు. మంచిగా అనిపిస్తుంది. చాలా రాగానే పిల్లలు. ఇదండి, మంచిగా ఇట్లా విసుకేసుకోవాలి. మనం రొట్టె పిండి ఎట్లా విసుకుతామో అట్లా విసుకోవాలి. ఇట్లా మంచిగా పిసికి ఒక 10 నిమిషాలు నాననీయాలి. 10 నిమిషాలు పక్కకు పెట్టేద్దాం, నూనె కాగేంత వరకు. మీదికెళ్ళి కొంచెం బటర్ పోసేద్దాం. బటర్ పూసి ఇట్లా పెట్టేద్దాం. ఇక రాయి ఇదండి, మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టేద్దాం. అంత సదురుకునే వరకు. స్టవ్ ముట్టించి నూనె వేడే వరకు ఒక 10 నిమిషాలని అవుతుంది. ఇదండి, నూనె అయితే పోసుకుందాము. మొన్న పూరీలు చేసింది ఉండే కదా, ఇక అది ఫిల్టర్ చేసి పోస్తున్నాం. నూనె అయితే కాగుతుంది. సిమ్లో పెట్టుకోవాలండి, ఎక్కువ వేడి ఉండొద్దు. కొంచెం వేడి కాగానే సిమ్ చేసేసుకోవాలి. ఇవ్వండి, ఈ పిండి అయితే మంచిగా నానింది. ఎంత మంచిగా నానింది. దీనికి ఇక మనం ఏ డిజైన్లో అంటే ఆ డిజైన్లో చేసుకోవచ్చు. డైమండ్ షేపా మరి ఏంది. దొడ్డు బిస్కెట్లు ఏ కలర్లో ఉంటే, ఏ సైజులో ఉంటే ఆ సైజులో చేసుకోవాలండి. మనం దొడ్డుగా కొంచెం పిండి వేసుకొని ఇట్లా మెల్లగా చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ బయటికి కనబడుతున్నాయి చూడండి ఎంత మంచిగా. డ్రై ఫ్రూట్స్, సూజీ బిస్కెట్స్ మరి దొడ్డుకు కూడా ఉండొద్దు, కొంచెం మామూలుగా ఉండాలి. చేసుకోవాలి.
నాకు ఈ సైజ్ చాలు, పిల్లలకు ఎంత ఇష్టపడతారు కదా, ఈ సైజ్ తోటి చేద్దాం. పెద్దగా కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు మీరు. ఇట్లా చేద్దాం. చిన్నగా ఉంటేనే ముద్దుగా ఉంటాయి. ఇది పిల్లలది పాల బాటల్ మూతాయి. అలా మిగిలిన పిండి మళ్ళీ మనం రొట్టె చేసుకోవచ్చు. రొట్టె అవే మీదికి వస్తాయి. మనకు దొడ్డు కావాలన్నా కూడా దొడ్డు చేసుకోవచ్చు, సన్నగా అయినా కూడా పర్వాలేదు, సన్నగా అయినా పర్వాలేదు. ఈ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. అయిపోయినాయి, తీసేసుకుందాం. గోధుమ కలర్ వచ్చేటట్టు కాల్చుకోవాలి. ఇది రెండో వాయి వేసుకున్నాం. మరి అంత దొడ్డు కాకుండా అంత సన్నగా కాకుండా మీడియం సైజ్ చేసుకోండి. మంచిగా వస్తాయి. లోపల కూడా పచ్చి పచ్చిగా ఉండకుండా మంచిగా ఉడుకుతాయి. ఇదండి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇట్లా చేసుకున్నాము. చాలా బాగా వచ్చినాయి. ఫస్ట్ ఏమో కొంచెం బ్రౌన్ కలర్ కాల్చిన, ఇదేమో ఇట్లా లైట్ బ్రౌన్ కలర్ కాల్చిన. చాలా బాగుంటాయండి. ఇంత మంచిగా అంటే స్మూత్ మెత్తగా కదండి. ఈ సైజ్ వచ్చినాయి. మూతతో కట్ చేస్తే ఇట్లా వచ్చినాయి. సేమ్ బిస్కెట్స్ లాగానే. చూద్దాం, టేస్ట్ చూసి చెప్తాను. చూడండి ఎంత మెత్తగా ఉందిగా, ఎంత మెత్తగా, అంత బాగుంది. వెరీ నైస్. నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయండి. సూజీ, కాజు, మైదాపిండి, డ్రై ఫ్రూట్స్ తోటి చేసుకున్నాం. ఈజీగా బిస్కెట్స్ అండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్స్ లాగా ఇవ్వచ్చు, టిఫిన్ బాక్స్ లో కట్టి ఇవ్వచ్చు. ఎంత చూద్దామండి, పిల్లలు ఇంటికి రాగానే కూడా ఇవ్వచ్చు. చూద్దాం ఎంత బాగా వచ్చినాయి, నైస్గా వచ్చినాయి. ఎంత ఒకటి చూద్దాం. థ్యాంక్ యూ. సూపర్ అండి. నోట్లో వేస్తేనే కరిగిపోతాయి, అంత టేస్ట్ ఉండే. మీరు కూడా ట్రై చేయండి.